ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ కూడలియందు భారతదేశంలో మొట్టమొదటిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహమును జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ కౌన్సిల్ ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరాధన కమిటీ సెక్రటరీ గౌరవ డాక్టరేట్ జనసేన నాయకులు వైశ్యరత్న చారుగుండ్ల వెంకటలక్ష్మి నారాయణ కొండ ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 5వ వర్ధంతి సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి 5వ వర్ధంతి ఘనంగా జరుగుతుంది. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా మనకు తక్కువే. ఎందుకంటే ఆయన కొన్ని వేల పాటలు పాడి జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఘంటసాలతో ఈక్వల్గా పాడి అనేక భాషల్లో ఒక భాషగా అనేక భాషల్లో పాటలు పాడి జన హృదయాల్లో నిలిచిపోయాడు. కాబట్టి ఆయన యొక్క వర్ధంతి జరుపుకోవడము మన కర్తవ్యంగా భావిస్తున్నాము. అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు చారుగుండ్ల వెంకటగారు ఆయన యొక్క సహృదయంతో ఎన్నో విగ్రహాలను సాధించారు. దాంట్లో బాలసుబ్రహ్మణ్య విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. ఆయన చొరవతోనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి సంవత్సరము ఆయన యొక్క కార్యక్రమ వర్ధంతిని జయంతిని రెండు ఘనంగా జరుపుకుంటూ అందరూ సహకారం కోరుతూ అందరూ సహకరిస్తారని కూడా మనం ఆశిస్తూ ఈరోజు ఘంటసాల గారిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని 5వ వర్ధంతి సందర్భమున మరి ప్రముఖ వ్యాపారి మరి 11 విగ్రహాల దాత చారుగుండ్ల కొండగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని మరి బాలసుబ్రహ్మణ్యం గారి పాటల్లో చాలా ముఖ్యమంత్రి అటువంటి వర్ధంతి మనం చేసుకోవడం చాలా సంతోషం. మరి కొండగారు చారుగుండ్ల విగ్రహాలు స్థాపించాడు కాబట్టి ఎక్కడ పుట్టినరోజైనా ఎక్కడ వర్ధంతైనా విగ్రహాల దగ్గరికి కార్యక్రమాలు చేస్తుంటూ భవిష్యత్తులో కొండా గారికి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని భగవంతుడు కోరుకుంటూ